నమః ఓం నమ శివాయ ఓం లక్ష్మీయై నమః ఓం శ్రీం లక్ష్మీయై నమః ఇలా మనం చెప్తాం కదా. నమః అనేది ఒకటి యాడ్ చేస్తున్నాం. ఇవి నమాంత అంటే నమః అనే దాంతో అంతమవుతున్నాయి. నీకు ఈ మంత్రాల్లో ఎవరో నీకు ఏదో చెడు చేస్తున్నారు అన్నప్పుడు అక్కడ ఈ నమః మంత్రం కాకుండా ఫట్ స్వాహ అంటారు. పూర్వం రాజులందరూ కూడా ఇటువంటివే ఇవి ఉపయోగించి శత్రువులు దండెత్తి వస్తున్నప్పుడు ఇటువంటి ఫట్ స్వాహ అనేది అక్కడ నమః తీసి ఫట్ స్వాహ పెడతారు. హూం ఫట్ స్వాహ అంటే నీకేదైనా ప్రమాదం వచ్చినప్పుడు పక్కవాడితో వాడిని అంతమొందించాలి అనుకున్నప్పుడు ఓం ఫట్ స్వాహ అని. సో ఇలా మంత్రములో ఎన్నో విధానాలు ఉన్నాయి. ఎందుకంటే అందరికీ కూడా ఎలా ఉంటుందంటే కష్టం అనేది డబ్బుతో ముడిపడి లేదుగా, ఏదన్నా కష్టమే. సో సమయాన్ని బట్టి సందర్భోచితాన్ని బట్టి మనం అది నమః ఇవ్వాలా, ఫట్ స్వాహ ఇవ్వాలా, ఓం ఫట్ స్వాహ పెట్టి వీళ్ళకి ఇవ్వాలా అనేది గురువు నిర్ణయిస్తాడు.